డీటెయిల్స్ చూద్దాం. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఒకేసారి 3 దేశాలతో యుద్ధం చేశామని, పాక్తో పాటు చైనా, తుర్కీని ఓడించామన్నారు. చైనా పాకిస్తాన్ను లైవ్ ల్యాబ్లా వాడుకుందని విచారించారు ఆయన. ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధాలను పరీక్షించుకుందని తెలిపారు. తుర్కీ పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారన్నారు డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్సింగ్. పాకిస్తాన్ సైన్యానికి చైనా ఆయుధ సహాయం చేస్తుందని, వాటిలో 81% చైనా ఉత్పత్తులేనని భారత సైన్యం పేర్కొంది. ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. చైనా పాకిస్తాన్కు ఆయుధాలను సరఫరా చేస్తూ తన సైనిక సాంకేతికతను పరీక్షించేందుకు ఇస్లామాబాద్ను ప్రయోగశాలగా వాడుకుంటుందని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు. సైనిక ఆయుధ సామగ్రిలో 81% చైనా తయారు చేసినవేనని, తన సైనిక సాంకేతికతను పరీక్షించేందుకు ఇస్లామాబాద్ను ప్రత్యక్ష ప్రయోగశాలగా బీజింగ్ వాడుకుంటుందని భారత సైన్యం తాజా నివేదిక పేర్కొంది. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించి కీలక వివరాలను ఈ మేరకు ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.